ఓం సాయిరామ్. సాయినాథుని తొలి దర్శనం ఈ కార్యక్రమంలో ఈరోజు సాయి బంధువు సాయి భక్తురాలు లక్ష్మీ దుర్గ పాండిచేరి నుంచి తన అనుభవాన్ని మనకు తెలియచేస్తోంది. నేను బ్యాంకు కోచింగ్ కోసం రాజమండ్రి వెళ్ళాను. మా అమ్మగారు బాబాగారిని అభిషేకిస్తున్న సమయంలో బాబాగారి విగ్రహం కాలు విరిగింది. అదే సమయంలో నేను నా తల్లికి ఫోన్ చేసి ఇలా చెప్పాను, అమ్మా, నేను కింద పడిపోయాను, కానీ నా కాలికి ఒక్క గీత తప్ప ఏమీ కాలేదు. ఈ విధంగా బాబా నాకు సహాయం చేశారు. బాబా నా జీవితంలోని ప్రతి క్షణంలో ఉన్నారు. నా కుటుంబం మొత్తం ఇప్పుడు బాబాకు భక్తులం అయిపోయాం. చాలా సంతోషం అమ్మ లక్ష్మీ దుర్గా. అంటే నువ్వు చెప్పింది చాలా కొద్దిగా ఉన్నా అనుభవము చాలా విస్తృతమైన అనుభవం. ఇది చదవగానే నాకు మనసులో స్ఫురణకు వచ్చింది, నాకు అనిపించింది. అంటే ఇక్కడ మీ ఇంట్లో మిమ్మగారు బాబాకు అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో బాబా యొక్క కాలు, ఆ విగ్రహం కాలు విరిగింది. అదే సమయంలో నువ్వు అక్కడ పడిపోయావు. అంటే ఖచ్చితంగా ఆ ప్రమాదాన్ని బాబా స్వీకరించాడు. నీకు జరగవలసిన నష్టాన్ని ఆపి దానిని ఈ విధంగా బాబా మనకు తెలియచేశాడు. అంటే ప్రతి క్షణం ఆయన మనల్ని ఎలా కనిపెట్టుకుని ఉంటాడనేది ఈ అనుభవం ద్వారా మనకు అర్థమవుతోంది. చాలా చాలా సంతోషం అమ్మా. మీకు మీ కుటుంబానికి సాయి కృప ఇలాగే ఎల్లవేళలా లభించాలని, ఆ తండ్రి ప్రతిక్షణం మిమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.